మరి అలా బోర్డు అయినా ఉండాలి కదా, మీరే లేట్ చేస్తారు. 2 నిమిషాలు తీసేసి అయిపోతుంది కదా. కాదు హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎయిర్కార్డ్. ఈరోజు వచ్చేసి డే 17 అండ్ ఫైనల్ డే. సో నేను ఒక 11 o'clock అయితే చెక్అవుట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. సో జరసేపు ఇట్లా ఒక మంచి వాక్ చేసేసి బట్టలు ప్యాక్ చేసేసుకొని 11 o'clock అట్లా స్టార్ట్ అయిపోతా. ఇక హైదరాబాద్కి మనకి 700 kilometers ఏమో ఉంది. ఎట్లన్నా నాకు మధ్యరాత్రి అవుతుంది, ఇక ప్రాబ్లం ఏం లేదు. సో మార్నింగ్ వ్యూ చూడండి, ఏమన్నా ఉన్నదా మార్నింగ్ వ్యూ. జర మనం అట్లా ఒక వాక్ చేసేసి కాఫీ చెట్లు అవి ఇవి చూపిస్తాం మీకు కూడా. కింద పోయి చూద్దాం. సో కిందికి వెళ్ళి స్టే ఇదే. ఇది ఒక మంచి ఇల్లు, చుట్టుపక్కల మొత్తం చెట్లే, ఎక్కడ చూసినా. ఇక మన బైక్ ఇలా పెట్టేసిన. సో స్టే అయితే జబర్దస్త్ ఉన్నది. జర ఇట్లా ఒక వాకింగ్కి పోయి చూద్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మొత్తం పొద్దున ఫాగ్ వచ్చినట్టుంది. ఇవన్నీ పచ్చిగా అయిపోయినాయి. ఎక్కనికి చాలా కష్టమైంది. చూడడానికి ఈజీగానే ఉంది కానీ కెమెరా అన్నీ ఆఫ్ చేసి తీసి ఆ తర్వాత ఎక్కిన. మీకు ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ చూపిస్తానండి. ఇవ్వండి, ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్సే. ఇవి కాఫీ బీన్స్. వీటిని ఎండబెట్టేసి రోస్ట్ చేసి కాఫీ వేస్తారు. ఇవి మొత్తం కాఫీ ప్లాంటేషన్సే. కింద చాలా వాటికి పండ్లు రాలేదు. ఇప్పుడు చూపించిన చెట్టుకి 2-3 చెట్లకు వచ్చినాయి. ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ ఈ పెద్ద వచ్చేసి నాకు తెలిసి మిరియాల చెట్లు అనుకుంటా. చూపిస్తాగండి. ఇవ్వండి, ఇక్కడ ఈడ పాములు ఉంటాయో అర్థమవుతలేదు. ఇవ్వండి, ఈ మిరియాల చెట్లు ఇవి. సో ఇదే ఫామ్. అయితే మెల్లగా వాకింగ్ చేసుకుంటూ అటు ఇటు పోదాం. ఈ ప్రైవేట్ ఫామ్ ఇది. మెల్లగా వచ్చింది నేను. కానీ జబర్దస్త్ ఉన్నది వ్యూ, జెక్సీ ఉన్నది, మొత్తం చెట్లే. ఈడేవో పూల చెట్లు కూడా ఉన్నాయి. ఇక మొత్తం ఇవే చెట్లు ఉన్నాయి ఇక్కడ. ప్లాంటేషన్స్, స్పైసెస్. నా కాళ్ళు చెప్పులు చూడండి ఎట్లా అయిపోయినాయి, మొత్తం బురద బురద. ఇప్పుడు దిగేటప్పుడు తెలుస్తుంది, ఎట్లా దిగాలో అర్థమవుతలేదు. చూడండి, ఇప్పుడిప్పుడే అవుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు కిందికి ఎట్లా దిగాలి? సో ఆ పైకి ఎక్కేటప్పుడు మొత్తం అసలు స్లిప్ అయిపోతుంది. పొద్దుగాల ఇష్టపడ్డది కదా, సో మొత్తం బురద బురద అయిపోయింది. కాలు పెడితే జారిపోతుంది. జర ఏదో అట్లా ట్రై చేసి అయితే ఎక్కిన పైకి. ఎక్కి ఒక 2-3 చిన్న వీడియోస్ తీసుకొని దిగేసిన. దిగేటప్పుడు కూడా జస్ట్ కింద పడుతుండే. అమ్మ అయిపోయింది. ఇప్పుడు అయితే కిందికి వచ్చేసిన కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా రూమ్కి పోయి జరసేపు రెస్ట్ తీసుకొని ఫస్ట్ ప్యాకప్ చేసేసుకుంటా. బట్టలు ప్యాక్ చేసేసుకొని రెస్ట్ తీసుకొని కరెక్ట్గా 11 o'clock స్టార్ట్ అవుతాయి ఇక్కడికి. ఇదే ఫైనల్ వ్యూ. మొత్తం చెట్లే, ఒక అడవిలో ఉన్నట్టుంది నాకైతే. సో టిఫిన్ చేసి వచ్చిన. టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో లగేజ్ అంతా ప్యాక్ చేసేసి బ్యాగ్ అంతా బండికి పెట్టేసిన. ఇక్కడ ఏం లేవు, ఒక హెల్మెట్, జాకెట్, ట్యాంక్ బ్యాగ్ తప్ప. మన బండికి మొత్తం మౌంట్ చేసేసిన. 15-20 minutes రెస్ట్ తీసేసుకొని స్టార్ట్ అయిపోతా. మెల్లగానే పోతా,
జల్దీ పోయి చేసేది కూడా ఏం లేదు. సో ఎక్కువ స్పీడ్ కూడా ఏం పోను. చూరుసతగా రేపు పొద్దున వరకు వెళ్ళిపోవచ్చు. బట్ డైరెక్ట్ బైక్ మీద కలుస్తాయి. ఇక అయితే హోటల్ దగ్గర నుండి, అదే హోమ్ స్టే దగ్గర నుండి స్టార్ట్ అయిపోతున్నా. ఈ కింద దిగేటప్పుడు మరీ డేంజర్ ఉంది. ఇది బండి అసలు కంట్రోల్ అవుతలేదు. ఈడ మెల్ల దిగాలి. అసలు చూడండి ఇది ఎట్లుంది లవడ. అమ్మా అయిపోయింది, దిగేసిన. ఇక ప్రాబ్లం లేదు, మిగతా అంతా నార్మల్గానే ఉంది. లగేజ్ వెయిట్ చాలా ఎక్కువైపోయింది ఇంకా. ఒకసారి మెయిన్ రోడ్ మీదకి పోయినామంటే జాలీగా ప్రాబ్లం లేదు. సడన్గా వాతావరణం చూడండి, 12 అవుతుంది టైము. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ. నాకు చాలా బాగా నచ్చింది ఇప్పటివరకు నేను తిరిగిన ప్లేసెస్లో. అలప్పి తర్వాత, అలప్పి కూడా కాదు, అలప్పి నుండి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో నేను తీసుకున్నా కదా స్టే. ఆ తర్వాత ఇదే బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంది, పబ్లిక్ లేరు. ఇక మ్యాక్సిమం అన్నీ ఇటు సైడే ఉన్నాయి, హోమ్ స్టేస్ కానీ అవి కానీ ఇవి కానీ. ఈ ఆర్కాడ్ వచ్చేసి ఒక మొత్తం తిరుగుతూ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందేమో అంతే. లాస్ట్ ప్యాచ్ అయిపోయింది మెయిన్ రోడ్. ఇక ఇప్పుడు ప్రాబ్లం లేదు మనకి, పురుషగా సుకూన్ వెళ్ళిపోవచ్చు. అసలు వ్యూస్ చూడండి, వ్యూస్ కంటే ఇంపార్టెంట్ ఇక్కడ పీస్ఫుల్ ఉంది. ఏ పబ్లిక్ లొల్లి లేకుండా, ఏం లేకుండా చాలా లెస్ క్రౌడీ ప్లేస్ ఉంది ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆర్కాడ్. ఉండాలనుకున్నా కానీ మళ్ళీ ఒకరోజు అంటే మళ్ళీ ఇక బడ్జెట్ లేదు, ప్లస్ అన్ని డేస్ లేదు. ఇప్పటికీ 17 డేస్ అయిపోయింది. మళ్ళీ ఎందుకు, ఇంకా వీడియోస్ కూడా ఎడిట్ చేసేది ఉంది. నేను పోగానే ఫస్ట్ అవి చేయాలి ఎడిట్. సో అందుకే ఇక స్టార్ట్ అయిపోయినా. ఎప్పుడో స్టార్ట్ అయిపోదాం అనుకున్నా 10:30, 11కి. బట్ సడన్గా వెదర్ చేంజ్ కాగానే కొంచెం సేపు అక్కడ రిలాక్స్ అయినా, లగేజ్ అంతా ప్యాక్ చేసేసి. వీకెండ్ అని చెప్పి కొంచెం రష్ ఉంది. ఇది మరీ అంత ఏం రష్ కాదు, నార్మల్ పబ్లిక్ రషే. ఇది మ్యాక్సిమం లోకల్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. ఇదే రూట్ అనుకుంటా మనం పోయేటిది. జోజో మోమోస్ ఇదే రూట్. అంతా ఏం రెస్ట్ లేదు, నార్మల్ హిల్ స్టేషన్లో ఉంది. వ్యూస్ చూసుకోండి, మంచిగా ఉంది. ఇంత మంచిగా ఉన్నాయి వ్యూస్ అయితే. కంపేర్ టు నిన్న ఈరోజు కొంచెం పబ్లిక్ పెరిగింది, వీకెండ్ కదా. బైకర్స్ కూడా వస్తున్నారు. దిగేసి కొంచెం కిందికి వచ్చేసిన, కొంచెం ముందుకు వచ్చేసిన, సేలం హైవే ఎక్కేసిన, మన హైదరాబాద్ హైవే. ఘాట్ దిగంగానే ఎంత వేడిగా ఉందంటే, అరే ఫుల్ వేడి. వాతావరణం చూడడానికి ఇట్లుంది కానీ వేడి మాత్రం ఇంకా అట్లనే ఉన్నది. ఇక ఇప్పుడైతే ఈ రోడ్ ఎన్నిసార్లు ఎంతోమంది చేసిర్రు, NH44 డైరెక్ట్ హైదరాబాద్ రోడ్. ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చేస్తా, లేకపోతే లేదు. ఫస్ట్ పోయి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా.
అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది సుస్సు. సో చేసేసుకొని మాస్క్ గ్లౌజులు వేసేసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇక బ్రేక్ అంటే ఇప్పుడు టైం వచ్చేసి 12:50 అవుతుంది. 2 o'clock అట్లా ఆగి లంచ్ చేద్దాం. పొద్దుగాల తిన్న పొంగల్ మంచిగా ఉండే, అదే ఫుల్ అయిపోయింది నాకు. అమ్మా. సో ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా, ఆగి ఒక బాదం మిల్క్ తాగుతున్నా. తాగేసి ఇక మొత్తం మన సెటప్ ఏమంటారు గ్లౌజులు గివ్వులు వేసేసుకొని వెళ్ళిపోదాం. ఇక ఫుల్ వేడి అయితే ఫుల్ వేడి ఉందిలా. ఇక్కడ నుండి ఎక్కడే తిరిగేది స్ట్రైట్ ఒకటే తోవ. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, వెళ్ళిపోదాం. అన్నా మరి అలా బోర్డు అయినా ఉండాలి కదా, మీరే లేట్ చేస్తారు. 2 నిమిషాలు తీసేసి అయిపోతుంది కదా. కాదు సో ఇది వచ్చేసి షాద్నగర్ దాటక ముందు టోల్గేట్ దగ్గర. సో బైక్స్ వచ్చే లైన్లో అక్కడ లారీ ఆపేసినాడు, ఏం కనిపిస్తలేదు చీకటి కదా. సో నాతో ఇంకో రైడర్ ఉండే, ఆయన ఏం చేసిండు కార్ లైన్లోకి ఎంటర్ అయ్యిండు. సో వాళ్ళు లొల్లి చేస్తున్నారు, ఎంత చేసినా అది ఓపెన్ చేస్తలేరు. ఇక కెమెరా ఆన్ చేయగానే వాళ్ళే ఓపెన్ చేసేసారు. ఈ బ్లాగ్ అయితే ఏం చేయలేదు. సో ఇంత లేట్ ఎందుకు అయిందంటే మా ఫ్రెండ్స్ని కలిసేసి జస్ట్ టైంపాస్ చేసి వచ్చేసిన. సో ఇదే లాస్ట్ బ్లాగ్. బాయ్.